హాయ్ అండి, పద్మశాలిన్ వన్కి స్వాగతం. ఈరోజు రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ చైన్ వేసుకోవాలి. ఇలా 4 చైన్స్ వేసుకుని ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. డబుల్ క్రోషెట్తో దీన్ని పిలిచేయాలి. ఫస్ట్ ఇలా ఒక డబుల్ క్రోషెట్ వేసి ఒక చైన్ వేసుకుని మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసి ఒక చైన్ వేసుకోవాలి. ఇలా ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్, మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్ ఇలాగే వేసుకోవాలి. ఇలా 12 వేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒక సింగిల్ క్రోషెట్ మీదే డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. సేమ్ పాయింట్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకుని ఒక చైన్ వేసుకోవాలి. మళ్ళీ దీని మధ్యలోనే 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ వేసుకోవాలి. ఇలా 2 వేసుకుంటూ ఒక చైన్ వేసుకోవాలి మధ్యలో. ఇలాగే ఈ లైన్ అంతా వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ సింగిల్ వచ్చినాయి, తర్వాత డబుల్ వచ్చినాయి కదా, ఇప్పుడు త్రిబుల్ వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసాక ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 డబుల్ క్రోషెట్ ఒక చైన్ ఇలాగే వేసుకుంటూ ఈ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ రౌండ్లో ఇప్పుడు 3 వచ్చినాయి కదా, నెక్స్ట్ రౌండ్లో 4 వస్తాయి. ఇలాగే ఒక రౌండ్ పెంచుకుంటూ వెళ్ళాలి.
ఇలాగే అల్లుకోవాలి. ఈ వెళ్ళే కొలది ఒక్కో లైన్ పెరుగుతూ ఉంటుంది. మనం 1 నుంచి స్టార్ట్ చేసాం కదా, 1 2 3 4 5 ఇలా ఒక్కో రౌండ్లో ఒకటి పెరుగుతూ మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకోవాలి. ఈ బోర్డర్లో వేయడానికి ఫ్లవర్స్లో అల్లుకోవాలి. దానికి ఫస్ట్ ఇలా ఎల్లో తీసుకొని ఇలా స్లిప్ నాట్ వేసుకోవాలి. వేసి దీనికి డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 12 వేసుకోవాలి. ఇలా 12 డబుల్ క్రోషెట్ వేసుకుని స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. చేసి దీనికి వైట్ అటాచ్ చేసుకోవాలి. ఇలా వైట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఒక్కో దాంట్లోంచి 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ లైన్ అంతా డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 2 డబుల్ క్రోషెట్ వేసుకుని నెక్స్ట్ ఈ పై లైన్ వచ్చేసరికి ఫస్ట్ 1 2 3 చైన్స్ వేసుకోవాలి. వేసి ఈ నెక్స్ట్ ఒక్కొక్క దాంట్లోనూ అటాచ్ చేసుకోవాలి. ఇలా 1 2 3 వేసి ఈ నెక్స్ట్ దానిలో 3 ఇలా ఒక లూప్లోనే అటాచ్ చేసుకుంటూ 3 చైన్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే మొత్తం అంతా అల్లుకోవాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫ్లవర్ ఇలా ఉంటుంది. ఇలాగే మరికొన్ని ఫ్లవర్స్ మనకు ఎన్ని కావాలో మనం అల్లే రౌండ్ని బట్టి ఎన్ని ఫ్లవర్స్ పడితే అన్ని ఫ్లవర్స్ ఇలా అల్లుకోవాలి. అల్లిన తర్వాత 2 అటాచ్ చేయడం చూపిస్తాను. ఇలా ఈ సర్కిల్ అల్లుకున్న తర్వాత ఇలా ఫ్లవర్స్ ఒక 14 అల్లుకోవాలి. అల్లిన తర్వాత ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ ఇలా ఒక ఉలెన్కి సూదికి ఉలెన్ ఎక్కించుకొని ఈ ఒక్కో ఫ్లవర్ దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా పెట్టి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి.
ఇలా ముడి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ నెక్స్ట్ ఫ్లవర్ కూడా దీనికి ఇలా ముడి వేసుకోవాలి. ఇది ఇక్కడ ముడి వేసే ముందు ఫస్ట్ ఈ 2 జాయింట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ముడి వేయాలి. ఈ 2 ఇక్కడ ముడి వేసిన తర్వాత ఇప్పుడు ఇది దీనికి ముడి వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఫ్లవర్ తీసుకుని ఫస్ట్ ఈ 2 జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఇది దీనికి జాయింట్ చేయాలి. ఇలా ఫస్ట్ ఇవి 2 ముడి వేసుకొని ఇది అల్లేటప్పుడే ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ అల్లుకోవచ్చు, కానీ అది కష్టం. ఇది ఈజీ మెథడ్. ఇది ఇలా దేనికి అది ముడి వేసుకోవడం. ఇప్పుడు ఇది దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం ఈ ఫ్లవర్స్ అన్నీ అటాచ్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఫ్లవర్ దీనికి ఇలా అటాచ్ చేసుకుంటూ ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. దీనికి మధ్యలో బీడ్స్ లాంటివి వేసుకుంటే ఇంకా లుక్ వస్తుంది. ఇప్పుడు అవి వేసి చూపిస్తాను. ఇలాంటి బీడ్స్ తీసుకొని దీని మధ్యలో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ వెనక ముడి వేసుకోవాలి. ఇలాగే ఇవన్నీ మట్టి మధ్యలో బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా బీడ్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.